మిస్టర్ శుభ్మన్ గిల్ ఇప్పుడు 231 నాట్అవుట్ ఉన్నాడు. ఇంతకుముందు సునీల్ గవాస్కర్, అలాగే విరాట్ కోహ్లీ, అలాగే అజరుద్దీన్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. సో ఈ సిరీస్ కు ముందు అందరు కూడా శుభ్మన్ గిల్ ని ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు, అతని యావరేజ్ ఇంగ్లాండ్ లో 17 కూడా లేదు, సో ఇంగ్లాండ్ లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, అవుతాడు, అతను స్వింగ్ ను ఆడలేడు, పేస్ ను ఆడలేడని రచ్చ చేశారు. అక్కడ సామాజిక మాధ్యమాల్లో కూడా శుభ్మన్ గిల్ క్యాప్టెన్ కిందకి ఇచ్చారన్నారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఒక్కడ ఆడలేడు, 11 మంది ప్లేయర్లు ఉన్నారు, 11 మందిని వదిలేసి ఒక శుభ్మన్ గిల్ వెంటనే పడ్డారు అందరూ. సో మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, నాకు తెలిసి సీనియర్లు పోయిన తర్వాత నాకు తెలిసి చాలా దృఢంగా ఆడుతున్నారు, చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. సీనియర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్దగా ఒక మార్పు ఏం జరగలేదు. ఇప్పుడు జూనియర్లు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, అలాగే కరుణాలు కూడా పాజిటివ్గా ఆడాడు, చాలా పాజిటివ్గా ఆడాడు ఈ ఇన్నింగ్స్ లోపల. అలాగే సాయి సుదర్శన్ మాత్రం మిస్ చేసుకోవడం కొంచెం తప్పిదమే, ఎందుకంటే అతనికి ఒకటే టెస్ట్ అవకాశం ఇవ్వడం కూడా అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. సో శుభ్మన్ గిల్ మాత్రం అదరగొట్టాడు, మొదటి టెస్ట్ లో సెంచరీ చేశాడు, ఇప్పుడు ఇంకా నాట్అవుట్ 231 నాట్అవుట్ ఉన్నాడు, కెప్టెన్ గా ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు. అలాగే ప్లేయర్లందరూ కూడా అతనికి సహకారం చేస్తేనే ముందుకు వెళ్తుంది. శుభ్మన్ గిల్ కి మాత్రం మనం రుణపడి ఉన్నాం, ఎందుకంటే ఇంగ్లాండ్ సాయిల్ మీద అంత ఈజీ కాదు స్వింగ్ అవుతున్న కండిషన్స్ లోపల పేస్ బౌలర్లను ఆడడం. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ పోయిన తర్వాత ఇంగ్లాండ్ పేస్ లో కూడా అటు అండర్సన్ పోయాడు, బ్రాడ్ పోయాడు, ఇద్దరు కూడా 600కు పైగా వికెట్లు తీసిన లెజెండరీ బౌలర్స్. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ మాత్రం కొద్దిగా తగ్గిందని చెప్పుకోవాలి. బట్ ఎనీవే బౌలర్లు అయితే బౌలర్లే, టంగ్ బాగానే వేస్తున్నాడు, మిగతా బౌలర్లు కూడా వేస్తున్నాడు. బషీర్ అయితే చాలా ఆర్డినరీ బౌలింగ్ లాగా కనిపిస్తున్నాడు. బట్ ఇండియన్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆడారు, ఆడిన తర్వాత మనకు అలా కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి ఓవర్లను నిలదొక్కుని ఆడడం చాలా కష్టం. బట్ శుభ్మన్ గిల్ మాత్రం అదరగొట్టాడు, వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ చేశాడు. సో కంగ్రాచులేషన్స్ శుభ్మన్ గిల్ ఫర్